ఈరోజు మనం ఒక కొత్త భాష నేర్చుకుందాము. ఈ భాష నేర్చుకోవడం చాలా ఈజీ. దీనికి పెన్ను పేపర్ పట్టుకొని హోంవర్క్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ యూట్యూబ్లో క్లాసెస్ చూడాల్సిన అవసరం లేదు, లేదా బుక్స్ కూడా ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే దీనికి గ్రామర్ ఉండదు, లిపి ఉండదు, అక్షరమాల ఉండదు, వర్డ్ ఫార్మేషన్ ఉండదు, ఏమీ ఉండవు అనమాట. సో ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఏ చదువు రాని వాళ్ళైనా నేర్చుకోవచ్చు. అది కూడా ఎంత టైంలో నేర్చుకోవచ్చు తెలుసా? ఇన్స్టెంట్గా నేర్చుకోవచ్చు. ఏంటి ఆ భాష అంటున్నారా? అదే షందర లిఖరాల బరి అందర కరాల బాబా 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 రబ్బా బాబా బరి కరాల వరాల షి అందర అక్షరాల వర. దీని యొక్క భాష పేరు ఏంటంటే ఏంజలిక్ భాష, దేవదూతల భాష అంటారనమాట. సో ఈ భాష దేవదూతల భాషగా ఎలా ఏర్పడింది, ఎలా వచ్చింది అని చెప్పేసి మనం నేర్చుకుందాం. క్రైస్తవులకి డిస్క్లైమర్ వేసి చెప్తా ఉన్నాను, నేను మిమ్మల్ని విమర్శించడానికి కాదు. బైబిల్లో ఏదైతే ఉందో ఆ బైబిల్లో ఉన్నది మాత్రమే నేను మీకు చెప్పదలుచుకుంటా ఉన్నాను. సో బైబిల్లో ఉన్నదాన్ని పరిశీలించి అది నిజం అనుకుంటే మీరు దాన్ని ఫాలో అవ్వండి. లేదు మా అయ్యగారు చెప్పింది మాకు నిజం అనుకుంటే బైబిల్ని పక్కన పెట్టేసేసి మీరు అక్కడికి వెళ్ళిపోండి. పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనల వరకు చూసుకుంటే కూడా దేవదూతలు చాలా మందితో మాట్లాడారు. ఆ మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ భాష మాట్లాడలేదు. వాళ్ళు క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే భాషనే మాట్లాడారు. ఉదాహరణకి అబ్రాము, దానియేలు, ప్రవక్తలు, మేరీ, జకరియా, ఇలా ఎంతో మందితోటి దేవదూతలు వచ్చి వాళ్ళతో మాట్లాడారు. కానీ వాళ్ళు షందరికరవలరలి అని అనలేదు అనమాట. వాళ్ళు క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే మాట్లాడారు. వాళ్ళు కూడా క్లియర్గా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళ భాషలోనే అడిగారు. సరే, మీరు అనుకున్నట్టు ఇది దేవదూతల భాష అని చెప్పేసి మనం అనుకుందాం. సో దాంతో మీకేంటి లాభము? మీకు దేవదూతలతో ఏం పని ఉంది? మీరు బైబిల్ ప్రకారంగా చూసుకుంటే, నా నామమున మీరు తండ్రిని ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడని చెప్పేసి యేసయ్య చెప్తా ఉన్నాడు. అండ్ ఆయన ప్రేయర్ చేసేటప్పుడు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి ప్రేయర్ చేయమని చెప్పాడు. దేవదూతలకు ప్రేయర్ చేయమని చెప్పాడా? పోనీ దేవదూతలకు ప్రేయర్ చేసినట్టు ఎక్కడైనా ఉందా బైబిల్‌లో? మరి దేవదూతలతో మీకేంటి పని? బైబిల్ ప్రకారంగా దేవదూతలు ఒక సర్వెంట్. సో వాళ్ళకి మీరెందుకు ప్రేయర్ చేస్తారు? ఇదేమన్నా ఎన్‌క్రిప్ట్ లాగా మనం వాట్సాప్‌లో మెసేజ్ పెడితే ఎన్‌క్రిప్ట్ లాగా ఎళ్ళేసి అక్కడ మనం టైప్ చేసింది రివీల్ అయితది గదా! అలాగే దీన్ని ఆపోజిట్‌లో ఇక్కడ ఎన్‌క్రిప్ట్‌లో మాట్లాడితే అది మధ్యలో తీసుకొనెళ్ళి మళ్ళీ అక్కడ ఎన్‌క్రిప్ట్‌లో ఇస్తదా? అలా ఏమి ఇవ్వదు కదా! సో దేవుడికి అన్ని భాషలు తెలిసినప్పుడు మళ్ళీ కొత్త భాషలు ఎందుకు కనిపెట్టాలి? అలాగే మీరు 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో చూసుకుంటే దేవుడికి, మనిషికి మధ్యవర్తి ఒకడే. ఆయనే క్రీస్తైన నరుడు అని చెప్పేసి ఉంది కదా! సో మరి మధ్యవర్తిగా దేవదూతలు ఎందుకుంటారు? అది కూడా రాంగ్. సో ఈ కాన్సెప్ట్ అంతా ఎక్కడొచ్చిందంటే ఇది మొట్టమొదటిగా 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఏముంటుందంటే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉన్నది అని చెప్పింది. సో ఈయన దేవదూతల భాష అని చెప్పాడు కదా, ఇదే దేవదూతల భాష అని చెప్పేసి అని అంటారు. కానీ బైబిల్లో ఎవ్వరు కూడా ఈ దేవదూత భాష మాట్లాడినట్టు లేదు. సో అండ్ ఇంకోటి ఈ సబ్జెక్ట్ ఏంటంటే, మీరు ఇది మళ్ళీ 14వ అధ్యాయం మొత్తం చదువుకుంటే అక్కడ ఏం రాసి ఉంటుందంటే, భాషలు ట్రాన్స్లేట్ చేసేవాడు లేకపోతే మీరు భాషలు మాట్లాడుతున్నారు. అది ట్రాన్స్లేట్ చేసేవాడు లేకపోతే మీరు మాట్లాడి వేస్ట్, వ్యర్థము అని చెప్పేసి అని అంటాడనమాట. ఇది ప్రేమను హైలైట్ చేయడానికి చెప్పాడు. ప్రేమ ముఖ్యము, ఇవి కాదు ముఖ్యము అని చెప్పేసి దానిని కొట్టేయడానికి చెప్పాడు. అండ్ వాళ్ళు మాట్లాడిన భాష ఈ రాబాబా, రీ కరాలా బరా అవి అయితే కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే అవి లేవు ఎక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన భాష మనం మొట్టమొదటిగా చూసుకుంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఉంటుంది. మెయిన్ థింగ్ వాళ్ళు మాట్లాడిన భాషలు ఏంటనేది మనం చూద్దాం అక్కడ. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సో అన్య భాషలతో వాళ్ళు మాట్లాడసాగిరి. అయితే నెక్స్ట్ 5, 6, 7వ వచనం చూసుకుంటే సరే అది మొత్తం చదువుతున్నాను. మాట్లాడసాగిరి. నెక్స్ట్, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దం కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ సొంత భాషతో మాట్లాడుతున్నారు. ఎవరెవరు ఓన్గా వాళ్ళే వాళ్ళ సొంత భాషలతో మాట్లాడుతూ ఉన్నారనమాట.
అయితే దానికి వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇలా మాట్లాడుకున్నారు, ఈ భాష ఏంటి అని చెప్పేసి. ఓకే. అంతటి వారు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనము వినుచున్నామే. వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు వింటున్నారు. ఏం భాషతో మాట్లాడుతున్నారు? తన సొంత భాషతో మాట్లాడుతూ ఉన్నారు. అది ఎవరి భాషతో మాట్లాడుతున్నారు? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మొసపతమియా, యూదియా, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపిలియా, ఐగుప్తు అనే దేశంలో యందు వారు, కూరేని దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరేబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఓకే. ఇంకా అంటే చూసుకోండి, అక్కడ ఉన్న అన్ని భాషలన్నీ అరేబియన్, ఈజిప్టియన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, నేను ఇప్పుడు లాంగ్వేజ్లో చెప్తున్నా. సో మెసొపొతేమియా, ఇవన్నీ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఇప్పుడు చర్చిల్లో రీబాబా రాఖరాలా బరాలా అనేది ఎవరికైనా అర్థమవుతుందా? అట్లీస్ట్ ఆ చర్చిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? పోనీ ఆ మాట్లాడే అతనికన్నా అర్థమవుతుందా? ఎందుకంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది అన్నమాట. మన మాటలకి వీళ్ళేమంటారంటే ఆత్మ ఆబ్సెంట్ ఉంటుంది, మనం ఏం మాట్లాడుతున్నామో మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడే వచ్చేసి ఆయనే మనతోటి మాట్లాడతాడు అని చెప్పేసి అంటాడు. అలా లేదండి. పరిశుద్ధాత్ముడు అబ్బా తండ్రి అని ప్రార్థన చేయడం అని చెప్పేసి క్లియర్గా ఉంది. అబ్బా తండ్రి అంటాడు ఆయన. బాబా బాబా రా బాబా అన్నాడు ఆయన. సో ఇది బైబిల్‌కి విరుద్ధంగా ఉంది. వీళ్ళు మాట్లాడే భాష వేరు. ఇప్పుడు మీరు చెప్పే దేవదూతల భాష అని చెప్పి మాట్లాడే భాష వేరు. ఈ భాష అర్థం చేసుకోగలిగినది, అందరికీ అర్థమైనది. ఆ భాష ఎవరికీ అర్థం కానిది, ఎవరు అర్థం చెప్పలేనిది. అది జస్ట్ వర్డ్స్ మాత్రమే కానీ, అది దానికి అర్థం లేదు. ఎవరికీ అర్థం కూడా కాదు. ఇన్‌ఫాక్ట్ పౌలు అలాంటివి మాట్లాడకండి. ట్రాన్స్‌లేటర్ లేకపోతే అవి మాట్లాడకండి అని చెప్పి చెప్పాడు. మరి ట్రాన్స్‌లేటర్ లేకుండా ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? అప్పుడు పౌలు చెప్పింది కూడా ఈ రాబాబా, రాబాబా గురించి కాదండి ఆయన. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగో తెలియను? మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు అని చెప్పేసి అని ఉంటుంది. సో మన భాషలో, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే చెవిటోడి మీద శంఖం వదిలినట్టు ఉంటుంది కదా, అలా ఉంటుంది. సో వీళ్ళు మాట్లాడితే దానికి అర్థం చెప్పే వాళ్ళు ఉండండి అని చెప్పేసి అని ఉంటుంది. ప్రపంచంలో ఎవరైనా సరే దానికి అర్థం చెప్పేది ఉందా? అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు మాట్లాడేది చూడండి, వాళ్ళు ఒకటే పదాన్ని అక్కడొక పదం, అక్కడొక పదం, ఇక్కడొక పదం తీసుకొచ్చేసి పెట్టేసి మళ్ళీ దాన్ని రిపీట్ చేసేసి మళ్ళీ దాన్నే మార్చేసి ఇలా 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 రీసైకిల్ చేస్తూ ఉంటారు దాన్ని. అది ఒక లాంగ్వేజ్ కాదు, ఒక ఫార్మేషన్ కాదు, ఒక గ్రామర్ కూడా లేదు. సో ఈ భాషకి, ఈ దేవదూతల భాషకి ఈ బైబిల్కి సంబంధం లేదు. ఇది వీరు సొంతంగా కనిపెట్టిన ఒక భాష. అది ఎవరంటే 1901 సంవత్సరంలో ఒక గ్రూప్ వచ్చేసి వాళ్ళు ఈ కొత్త భాషని కనిపెట్టేసి ఇది దేవుని భాష, ఇలాగే మాట్లాడాలి అని చెప్పేసి చెప్తారనమాట. అది జరిగింది. కానీ ఇది బైబిల్కి సంబంధించింది కాదు. అంటే ఇవన్నీ కూడా రబాబా శకరైలాల భాష గురించి కాదు. కానీ ఇది ఏ విధంగా అయితే ఇప్పుడు మనకు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే భాషలు ఉన్నాయో, ఆ విధంగా అక్కడ కూడా వేరే వేరే భాషలు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళు ప్రచారం చేయాలంటే వీళ్ళకి వచ్చిన భాషలో మాత్రమే చెప్తే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ ట్రాన్స్లేటర్ని వాళ్ళు పెట్టుకున్నారనమాట. ఒకటే చెప్తున్నా, రీకబరాలే అందా అంటే షేర్ చేయమని అర్థం అండి. థ్యాంక్ యూ.